గులాబీ గుమ్ గుమ్ రోజా పువ్వ పువ్వ గుమ్ గుమ్ గుమ్. హలో హాయ్, నేను మీ శ్రావణి. ఈరోజు నేను మీకైతే మంచి స్వీట్ రెసిపీ అయితే షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఎవరైనా చాలా చాలా ఈజీ అండ్ సింపుల్ స్వీట్ రెసిపీ ఇది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది ఏం ఎక్కువ ఐటమ్స్ ఏం లేవు, ఒక 2-3 ఐటమ్స్ మాత్రమే ఉన్నాయన్నమాట. మీరు చేసుకోవాలనుకుంటే చాలా ఈజీగా చేసుకొని ఒక 10-15 నిమిషాలు ఈ స్వీట్ని అయితే మీరు చేసుకోవచ్చు. ఓకే, మనమైతే ఇప్పుడైతే స్టార్ట్ చేసుకుందాము వీటిని. అయితే ఫస్ట్ మనం పాకం చేసుకుందాము. ఒక కప్పు పిండి ఉంటే 1.5 కప్పు చక్కెర తీసుకొని దానికి 1 కప్పు వాటర్ పోసుకోవాలన్నమాట, కొలత ఇది. ఇందులో ఇలాచి వేసుకొని కొంచెం రెడ్ కలర్ వేసుకొని ఇది పాకం అయితే స్టార్ట్ చేసుకుందాం. ఓకే, ఇది అంతలోపు మనము పిండిని కూడా కలుపుకుందాం. ఇక్కడ మైదా పిండి తీసుకున్నాను నేను 1 కప్పు, కొంచెం ఉప్పు వేసుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో కొంచెం నెయ్యిని వేసుకుందాము. నెయ్యిని వేసుకొని ఇంకా మనం వాటర్ పోసుకొని పూరి పిండిలాగా కలిపేసుకుందాము. మరీ మెత్తగా కలపొద్దు, మరీ గట్టిగా కలపొద్దు, నార్మల్గా పూరి పిండిలాగా కలిపేసుకోవాలి. ఓకే, కొంచెం ఆయిల్ వేసుకొని ఇది ఒక 15 నిమిషాలు నానబెట్టుకోవాలి. మీ ఇష్టం, 5 మినిట్స్ అయినా నానబెట్టుకొని మళ్ళీ ఎంబడే ఇప్పుడు మనం పూరిని చపాతీలాగా చేసుకుందాం. ఈ పిండిని మనము ఎంత ఒకటి చెప్తున్నా, మనకు ఓపిక లేకుండా లావు చేసుకోకుండా సన్నగా చేసుకుంటే గులాబీ పూలు చాలా సన్నగా మంచిగా వస్తాయి అన్నమాట. ఫ్లవరు మనం కొంచెం లావుగా చేసుకున్నా లావుగా వస్తాయి, అది మన ఇదిని బట్టి అన్నమాట. అది మీరు మ్యాక్సిమం మీరు సన్నగా ట్రై చేయండి. ఓకే, ఇక్కడ చూడండి, ఇంకా ఇవి గ్లాస్తోన మొత్తం తీసుకుందాము. 6 కానీ 7 కానీ 8 కానీ మీరు చిన్న గ్లాస్ పెట్టుకుంటారా, పెద్ద గ్లాస్, అది మీ ఇష్టము. నేను ఒక 6 అట్లా తీసుకుంటున్నా. మీరు చిన్న చిన్న ఫ్లవర్స్ చేసుకోవాలంటే చిన్న గ్లాస్తోనే చేసుకోండి. ఓకే, ఇవి అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు చూడండి, ఇవి ఒకటి మీద ఒకటి హాఫ్ వేసుకోవాలి. ఒకసారి చూడండి వీడియోని, సగానికి వేసుకోవాలన్నమాట. ఇట్లా మొత్తం ఇట్లనే వేసేసుకోవాలి. మీకు ఎన్ని పూరీలు అయితే అన్నీ సగంలోకి వేసేసుకొని ఇంకా వీటన్నింటిని తిప్పేసుకోవాలన్నమాట కింది నుంచి. ఒకసారి చూడండి, ఇక్కడ ఇట్లా మొత్తం లూజ్గా, టైట్గా తిప్పకుండా లూజ్గా తిప్పాలి. లూజ్ వస్తే ఏమవుతుందంటే ఫ్లవర్స్ మనకి నీట్గా వస్తాయి. మళ్ళీ టైట్గా అయితే పిండి లోపల ఒత్తుకపోతుంది అన్నమాట. ఇంకా సన్నగా కూడా చేసుకోవడానికి అయితే ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. నాది ఇంకా కొంచెం లావుగానే చేసుకున్నా నేను, మీకు చెప్తున్నా. ఇంకా కట్ చేసుకోవాలి మిడిల్లోకి. చూడండి, ఇక్కడ మిడిల్ కట్ చేసుకొని బ్యాక్ సైడ్ ఇట్లా మంచిగా కొంచెం ఒత్తినట్టు చేసుకోవాలి. తర్వాత మనము గులాబీ రేకుల్ని తీసుకోవాలన్నమాట. ఓకే, ఇట్లా అనుకొని ఆ రేకుల్ని మనం ఒకటొకటి ఫ్లవర్ లాగా చేసుకోవాలన్నమాట. మెల్లిగా మనం గట్టిగా నొక్కకపోతే ఫ్లవర్ ఈజీగా వచ్చేస్తుంది. ఇక మొత్తం ఇట్లనే తీసేసుకుందాము. ఓకే, ఇంకా ఫ్లవర్స్ అన్నీ ఇట్లా రెడీ చేసుకుందాం. ఆయిల్ అయితే పెట్టేసుకుందాం. ఇంకా చూడండి ఒకసారి, అన్ని ఫ్లవర్స్ని ఇట్లా చేసుకుందాం. ఓకే, ఫ్లవర్స్ రెడీ చేసుకున్నా నేను. ఆయిల్ అయితే పెట్టుకుందాము స్టవ్ మీద. పాకం కూడా రెడీగా అయిపోయింది. ఇక్కడ ఆయిల్ పెట్టుకున్నా. ఓకే, ఇంకా ఫ్లవర్స్ని వేసుకుందాము. ఇంకొకటి, బాగా నీట్గా కాలవాలి. ఎంత నీట్గా కలర్ వచ్చారో కాలిస్తే అంత బాగా కాలుతాయి అన్నమాట లోపల. ఇంకోటి, దీనికన్నా సన్నగా ట్రై చేసుకోండి, ఎందుకంటే నేను కొంచెం లావుగా చేసుకున్నా. ఎంత సన్నగా చేసుకుంటే మీకు కరకరలాడతాయి. లేదు కొంచెం మెత్తగా స్వీట్ లాగా తినాలనుకుంటే కొంచెం లావు చేసుకోండి, అంతే. ఓకే, నాకైతే గులాబీ పూలు రెడీ అయిపోయినాయి. ప్లేట్లోకి తీసుకొని ఇంకా మనం పాకంలోకి వేసుకోవాలన్నమాట. చూడండి ఎంత బాగా వచ్చినాయి ఫ్లవర్స్. ఓకే, ఇప్పుడైతే నేను పాకంలోకి వేసేసుకుంటున్నా.
కొంచెం నాననివ్వాలి ఒక 10 నిమిషాలు. మీరు ఎక్కువ కొంచెం మెత్తగా రావాలి అనుకుంటే ఒక 15 నిమిషాలు కూడా పెట్టుకోవచ్చు, హాఫ్ అన్ అవర్ కూడా పెట్టుకోవచ్చు. బట్ నేను ఒక 10 నిమిషాలు ఇట్లా పెట్టేసుకొని తీసుకుంటున్నా. మీకు గట్టిగా ఉండాలంటే 5 నిమిషాల తర్వాత తీసుకొని తినొచ్చు. ఇప్పుడైతే ఇంకా ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా. ఒకటి తీసేసి ప్లేట్లోకి తీసుకుందాం. ఓకే, ఇంకా నాకైతే రోజ్ ఫ్లవర్స్ అయితే రెడీ అయిపోయినాయి స్వీటు. చూడండి ఎంత బాగా వచ్చినాయి. నిజంగా చెప్తున్న టేస్ట్ అయితే చాలా చాలా వచ్చినాయి. ఇంకొకటి దీనిపైన మనం మళ్ళీ కొంచెం నెయ్యిని కూడా వేసుకోవచ్చు, తినాలనుకున్నప్పుడు నెయ్యి వేసుకొని తినొచ్చు. ఇప్పుడు దీని మీద కొంచెం కొబ్బరి పొడి చల్లుకుంటున్నా నేను. నెయ్యిని అద్దుకొని తినండి, ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఓకే, ఇంకా మీరు కూడా ఈ రోజ్ ఫ్లవర్స్ని తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నా. ఎందుకంటే చాలా చాలా ఈజీ స్వీట్ రెసిపీ అన్నమాట. మనం ఇంట్లోనే ఒక 5-10 నిమిషాల్లో ఎవరైనా వచ్చినప్పుడు స్పెషల్గా ఈ స్వీట్ అయితే చేసి ఇవ్వచ్చు అన్నమాట. అందుకే నేను మీతో షేర్ చేసుకున్నా. తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని. రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఇంకొకటి